తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రావెల్స్ బస్సు కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందగా మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కోదాడ మండలం దోరకుంట దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి వేలూరు వెళ్తుంది. అయితే ప్రమాదం జరగగానే ప్రయాణికులు బస్సులో ఇరుక్కొని ఆర్తనాదాలు చేశారు. దీంతో క్షతగాత్రులను పోలీసులు రెస్క్యూ చేసి బయటకు తీశారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల్లో 3 పురుషులు, 2 మహిళలు ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాకినాడ నగరంలో అర్ధరాత్రి స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ విషాదానికి దారితీసింది. భానుగుడి సెంటర్లో సతీష్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం సతీష్, అతని స్నేహితుడు జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్న సాయి కిరణ్తో చిన్న వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తుంది. గొడవ తీవ్ర రూపం దాల్చడంతో సాయి కిరణ్ కర్రతో సతీష్పై దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన సతీష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే భానుగుడి సెంటర్కు చేరుకొని పరిస్థితి పరిశీలించారు. ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించి ప్రత్యేక సాక్షులను విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. హత్యకు దారితీసిన అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుల మధ్య జరిగిన చిన్న వివాదం చివరకు హత్యకు దారి తీయడంతో స్థానికంగా తీవ్ర కలకలం నెలకొంది. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.